వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలు, దారుణాలు, వాటి మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న మేధావులకి ఆలోచన రాకపోయినా, ప్రభుత్వాన్ని నిలదీసే పెద్దలకి ఆలోచన రాకపోయినా, ప్రతిదానికి చంద్రబాబుని విమర్శించే అతి మేధావులకి ఆలోచన రాకపోయినా, ఢిల్లీ అడ్వకేట్ మహేశ్వరి గారు ఏపీ హైకోర్టులో పిల్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలు, దారుణాల మీద సిట్టు వేసి, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చేత ఒక సిట్టు వేసి విచారణ జరిపించమని కోరారు. ఇంకేం కోరారు, హైకోర్టు ఎలా స్పందించింది వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఢిల్లీ అడ్వకేట్ మహేశ్వరి గారు పిల్లు వేశారు జగన్మోహన్ రెడ్డి అక్రమాల మీద. హైకోర్టు ఆ పిల్లును స్వీకరించింది. దీని మీద ఎలా విశ్లేషిస్తారు, ఎలా స్పందిస్తారు? మెహక్ మహేశ్వర్ అనే న్యాయవాది ఢిల్లీ నుంచి మెయిల్ ద్వారా రాష్ట్ర హైకోర్టుకి మెయిల్ పంపించడంలోనే వీళ్ళు స్పందించారు. నేనే వచ్చి స్వయంగా వాదించుకుంటాను అని చెప్పినందువల్ల వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు కూడా వేశారు, గమనించుకోండి. గతంలో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే ఇక్కడ తెలుగుదేశం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వివిధ సందర్భాల్లో శాసనసభ ద్వారా మామూలుగా ఏ సంస్థలోనో లేకపోతే దేంట్లో ఏ కుంభకోణాలు జరిగినాయి అనే దాని మీద వివరాలతోటి శ్వేతపత్రం విడుదల చేయడం కూడా జరిగింది. దాని మీద స్పందిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా స్పందించింది. బుధవారం నాడు రమ్మన్నారు. బుధవారం వచ్చిన తర్వాత నిస్సందేహంగా ఆమె చెప్పేదాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా న్యాయస్థానం ఆదేశిస్తుంది. మీ తరపు నుంచి మీ సమాధానం ఏంటి, మీరే కదా వీటిని బయటపెట్టింది, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఆమె విధంగా అడుగుతుంది, ఏం చేయాలని చెప్పని. నిస్సందేహంగా ఇది మంచి పరిణామం. ఎవరి ద్వారా వచ్చినా ఆలస్యమైనా ఒక న్యాయవాది స్పందించిన తీరు అభినందనీయం. అప్పుడు వీళ్ళు శ్వేతపత్రం కూడా విడుదల చేశారు కాబట్టి, అలాగే ఇప్పుడు కొన్ని విచారణలు, మద్యానికి సంబంధించిన విచారణ జరుగుతూ ఉంది. అలాగే నెల్లూరులో క్వాజీ కుంభకోణానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు కూడా దాని గురించి అనిల్ కుమార్, ఒక అతనైతే కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే కారాగారంలో ఉన్నాడు. అనిల్ కుమార్ యాదవ్ గురించి ఇప్పుడు రమ్మని చెప్పని వాళ్ళు సిట్ అధికారులు చెప్పడం కూడా జరిగింది. మరి ఆయన ఎప్పుడు వస్తాడో కూడా చూడాలి. ఇవి గత 5 సంవత్సరాల్లో ఒక సహజ సంపదలైనటువంటి గనులు కావచ్చు, ఇసుక కావచ్చు, మరి అటవీ భూములు కావచ్చు, భూములు కావచ్చు, అట్లాగే మిగిలిన విషయాలు మద్యానికి సంబంధించింది కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్క అంశాలను బయటికి తీస్తూ ఉంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి 13 నెలల 19 రోజులు అవుతుంది. ఈ 13 నెలల 19 రోజుల్లో చూసుకుంటా ఉంటే కొన్ని వందల మంది మీద అభియోగాలు నమోదవుతున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు కారాగారంలో ఉన్నారు. కొంతమంది బయటకు వచ్చారు, ఇంక కొంతమంది విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమంది ఏమో దాడులకు సంబంధించి, కొంతమంది ఏమో కుంభకోణాలకు సంబంధించి. ఇప్పుడైతే మద్యం కుంభకోణాలు అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు, ప్రస్తుతం లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అలాగే మిగిలిన వాళ్ళందరి మీద కూడా అభియోగాలు ఉన్నాయి. కొంతమందికి న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చింది కాబట్టి వాళ్ళు బయట ఉండి మాట్లాడుతూ ఉన్నారు. వెలుసుబాటు రానంత వరకు వాళ్ళు ఎక్కడ కనపట్టలేదు. వెలుసుబాటు వచ్చిన తర్వాత మా అంత వీరులు సూర్యులు లేరని చెప్పని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అంటే 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థల్లో, ఒక వ్యవస్థని చెప్పి మనం చెప్పుకోవడానికి వీల్లేదు, అన్ని వ్యవస్థల్లో అవకాశం ఉన్నంత వరకు అక్కడ కుంభకోణాలు జరిగిందనేది మాత్రం వాస్తవం. అవకాశం లేకపోతే చేయగలిగింది ఏం లేదు, కానీ అవకాశం ఉన్నంత వరకు కుంభకోణాలు అయితే జరిగినాయి. దాన్ని శాసనసభ్యుల ప్రమేయంతో, లేకపోతే మంత్రుల ప్రమేయంతో, లేకపోతే అధినేత ప్రమేయంతో, ముఖ్యమంత్రి గారి ప్రమేయంతో, అధికారుల ప్రమేయంతో అనేది తర్వాత విషయం. మొత్తానికి కళ్ళ ముందు 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసం జరిగిందో ప్రజలందరూ గమనించారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణాన్ని చూసుకున్న తర్వాత ఒక్కొక్క అంశాలన్నీ కూడా అప్పటి ప్రతిపక్ష పార్టీ, ఇప్పుడు అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కూడా గత ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి అభియోగాలు మోపారో అవన్నీ కూడా ఒక్కోటి ఇప్పుడు నిజాలు అవుతూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచానికి తెలుస్తూ ఉంది ఏం జరిగింది,
ఎందుకు జరిగింది అనే దాని గురించి ప్రపంచానికి తెలుస్తూ ఉంది. అందుట్లో కొంచెం వేగం తగ్గింది అనేది ఈ మహేశ్వర్ గారి యొక్క అభియోగం. కాబట్టి దీన్ని అన్ని ఘాట్న కట్టకుండా ప్రత్యేకంగా విశ్రాంత న్యాయమూర్తితో లేకపోతే ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తితో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వీటన్నిటి మీద కూడా విచారణ జరపండి అని చెప్పని స్పందించిన తీరును మాత్రం మనం అభినందించాలి. అప్పుడు న్యాయస్థానం కూడా మరి ప్రభుత్వాన్ని కూడా అడుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా సమ్మతిస్తే వీలైనంత తొందరలోనే ఆ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేసి ఈ యొక్క 5 సంవత్సరాల్లో ఏమేమి జరిగినాయి, నష్టపోయింది ఎవరు, బాధితులు ఎవరు, దోపిడీ చేసింది ఎవరు, దోచుకుంది ఎవరు, దాచుకుంది ఎవరు అనే విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు ఒక్కొక్క అంశాలన్నీ వెలుగు చూస్తా శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మరి ప్రస్తుతం లోక్సభ సభ్యులు వీళ్ళందరూ కూడా ఇలాంటి అభియోగాలు ఎదుర్కొంటూ ఈరోజు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమందికి వెలుసుబాటు వస్తుంది, కొంతమందికి రావట్లేదు. రాని వాళ్ళు దొరికినట్టు కారాగారంలో పెడుతున్నారు. కారాగారంలో పెట్టిన తర్వాత వాళ్ళు వివిధ సందర్భాల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాళ్ళు సాక్ష్యాలు సరిగ్గా చూపించుకోలేకపోతున్నందువల్ల, వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించలేకపోతున్నందువల్ల ఇంకా కారాగారంలోనే కొంతమంది మొగ్గుతూ ఉన్నారు. కాబట్టి ఇన్ని అంశాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం విషయంలో సిట్ వాళ్ళు చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహించారు. కాబట్టి చాలా విషయాలు వెలుగు చూపుతున్నాయి. కాబట్టి నిన్న కూడా ఒక 11 కోట్ల రూపాయలు డబ్బులు కూడా దొరికినాయి. కాబట్టి అది ఎక్కడ ఏంది ఎవరి ద్వారా, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లు విజయేందర్ రెడ్డి గారి లేదా ఉపేందర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ యొక్క విద్యాలయాలకు సంబంధించిన దానికి సంబంధించిందా, లేకపోతే వాళ్ళు యూబీ డిస్టిలరీలు పెట్టి 224 కోట్ల రూపాయలు మద్యం ఆర్డర్లు తీసుకొని వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాముల, మరి విజయేందర్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి వైద్యశాలకు సంబంధించి ఆర్కేడ్ వైద్యశాలకు సంబంధించి మరి ఈయన సతీమణి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి సతీమణి కూడా దాంట్లో భాగస్వామి అని చెప్పని 2022లో దాంట్లో భాగస్వామిగా చేరారని మరి ఎవరైతే చెప్తున్నారో వీళ్ళ మనిషి చాణక్య అతను వచ్చేతలికేమో ఒక రెస్టారెంట్ కూడా వాళ్ళందరూ కలిసి చేశారని, ఇంకా వివిధ వ్యాపార సంస్థల్లో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయనే విషయాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మద్యానికి సంబంధించిన వేగంగా వస్తుంది. ఆ క్వాడ్జ్ కుంభకోణానికి సంబంధించిన విషయాలు కూడా అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి మిగిలిన అంశాలు కూడా ఇసుక కావచ్చు, మరి గ్రామాల్లో జరిగినటువంటి భూములు సేకరించి పేదలకు పంచినటువంటి ఇళ్ల స్థలాల గురించి విషయం కావచ్చు, ఇవన్నీ చాలా అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. కాబట్టి గనులకు సంబంధించినవి, అటవీ భూములకు సంబంధించింది ఇన్ని అంశాలతో పాటు పరిపాలనాపరంగా జరిగినటువంటి లోపాలు కావచ్చు, అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి అందలం ఎక్కించి అధికారులుగా పెట్టుకొని దీంట్లో సహకరించుకునే విధంగా వాళ్ళు మలుచుకున్న విధానం కావచ్చు, వ్యవస్థల్ని వీటన్నిటి కూడా నిగ్గు తేల్చాలి అంటే నిస్సందేహంగా దీనికంటూ ప్రత్యేకమైనటువంటి సిట్ కావచ్చు, లేకపోతే సిబిఐల ద్వారా కావచ్చు, విశ్రాంత న్యాయమూర్తి ద్వారా కావచ్చు విచారణ జరిపించాలని ఆమె అన్నది మాత్రం సహేతుకంగానే కనపడతా ఉంది. బ్రహ్మంగారు మహేశ్వర్ గారి పిల్ని స్వాగతిస్తూ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అన్ని అక్రమాల మీద దర్యాప్తు చేసి వేగవంతం చేసి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆ జగన్మోహన్ రెడ్డి జరిగిన పాలనలో జరిగిన అక్రమాలని, అన్యాయాలని, దుర్మార్గాలని బయటపెట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఆ దుర్మార్గులకు కఠినంగా శిక్షలు వేయాల్సిన అవసరం ఉందంటూ విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.